వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీస్ బ్యూటీ. వాళ్ళందరూ ఎలా ఉన్నారు? నేను కూడా సూపర్గా ఉన్నాను. సో ఈరోజు వచ్చేసి నేను యాస్ట్రోజెంట్ వల్ల లాభాలు ఏంటి, యాస్ట్రోజెంట్ వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి, యాస్ట్రోజెంట్ ఎవరెవరు వాడాలి, అసలు లేడీసే వాడాలా, యాస్ట్రోజెంట్ జెంట్స్ కూడా వాడాలా, ఇవన్నీ డీటెయిల్స్ అని ఈరోజు నేను మన వీడియోలో షేర్ చేయబోతున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. వీడియో నచ్చితే చివరి వరకు చూసి లైక్ చేయండి అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. యాస్ట్రోజెంట్ని ఎవరు వాడాలంటే మినిమం 18 ఇయర్స్ పైన, అంటే 18 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా వాడచ్చు. అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా యాస్ట్రోజెంట్ని వాడచ్చు అనమాట. సో యాస్ట్రోజెంట్ వల్ల చాలా రకాలైన ఉపయోగాలు ఉన్నాయి, అది మనకి చాలామందికి తెలియదు. సో యాస్ట్రోజెంట్ వల్ల ఫేస్ మీద ఉన్న నల్ల మచ్చలే కాకుండా పింపుల్సే కాకుండా, మీరు పింపుల్స్ ఉన్న వాళ్ళు యాస్ట్రోజెంట్ని డైలీ ఒక కాటన్కి అప్లై చేసి అలా ఫేస్కి అప్లై చేసి వదిలేసేయండి. స్నానం చేసేటప్పుడు నార్మల్గా స్నానం ఎలా చేస్తారో అలా చేసేసేయండి. ఖచ్చితంగా పింపుల్స్ అయితే తగ్గుతాయి అన్నమాట యాస్ట్రోజెంట్ వల్ల. చాలామందికి తెలియదు, ఎందుకంటే మనం సలూన్లో పింపుల్స్ క్లీన్ చేసేటప్పుడు కానీ, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ క్లీన్ చేసేటప్పుడు కానీ ఒక కాటన్కి యాస్ట్రోజెంట్ అప్లై చేసి క్లీన్ చేస్తుంటారు అనమాట. మీరు అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా? ఖచ్చితంగా యాస్ట్రోజెంట్ సెలూన్స్లలో ఖచ్చితంగా యాస్ట్రోజెంట్ అయితే వాడతారనమాట. సో యాస్ట్రోజెంట్ వల్ల లాభాలు ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం, ఓకేనా. మొటిమలు నల్ల మచ్చలు ఉన్నవాళ్ళు రోజు ఒక కాటన్లో యాస్ట్రోజెంట్ తీసుకొని ఫేస్ అంతా క్లీన్ చేసుకొని ఒక 10 మినిట్స్ అట్లానే వదిలేసి నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. ఇట్లా రెగ్యులర్గా చేస్తే మచ్చలు మొటిమలు 100% తగ్గుతాయి అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ మీద ఉండే జిడ్డు మురికిని క్లీన్ చేస్తుంది అనమాట యాస్ట్రోజెంట్. అట్లా మనం బయటికి వెళ్ళేసి వచ్చినప్పుడు ఒక కాటన్తో ఇట్లా రబ్ చేసి ఇట్లా పడేసి చూడండి, కాటన్కి ఎంత జిడ్డు పడుతుందో అంత జిడ్డు పడుతుంది, మీరే నమ్మలేరు, అంత మంచిగా జిడ్డును అయితే తీసేస్తుంది అనమాట యాస్ట్రోజెంట్. అండ్ అలాగే ఫేస్ మీద ఉన్న పింపుల్స్, అంటే అందరు ఏంటంటే యాస్ట్రోజెంట్ ఇట్లా వాడేసి మనం ఇట్లా కాటన్లో అప్లై చేసి ఫేస్ అట్లానే వదిలేస్తారు. అసలు ఎప్పుడు అట్లా చేయొద్దు. యాస్ట్రోజెంట్ వాడి మళ్ళీ తర్వాత వాటర్తో వాష్ చేయాలి. ఖచ్చితంగా వాటర్ వాష్ చేస్తేనే ఫేస్ మీద ఉన్న ఫేస్కి కురుపులు పింపుల్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. అందరు అపోహ ఏంటంటే యాస్ట్రోజెంట్ వాడితే పింపుల్స్ కురుపులు వస్తాయని. సో అట్లా ఏం రావన్నమాట. నల్ల మచ్చలు పింపుల్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా యాస్ట్రోజెంట్ డైలీ వాడండి, ఖచ్చితంగా డైలీ వాడండి, మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇదనమాట, యాస్ట్రోజెంట్ వల్ల అన్ని లాభాలే ఉంటాయి. ఫేస్ క్లీన్ చేస్తుంది, మొటిమలు తగ్గిస్తుంది, మచ్చలు తగ్గిస్తుంది, చాలా మంచి ఉపయోగాలు అయితే యాస్ట్రోజెంట్లో ఉన్నాయన్నమాట. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియోని, అందరికి మంచి యూస్ అవుతుంది అనమాట. సో ఇంత కష్టపడి చేశాను, ఇంత కష్టపడి మీకు అన్నీ చెప్తున్నాను. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.